జాగ్రత్తగా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. మంచిది. సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశమును తెలుసుకుందాం. సమయములో యెహోషువ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనమును జాగ్రత్తగా చదువును. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా తొలగించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకు గిల్గాలు అని పేరు పెట్టెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. సందర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్య భాగమును అర్థం చేసుకోవడానికి ప్రయాసపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యోర్దాను దాటి వచ్చారు ప్రజలు. యోర్దాను దాటి వచ్చారు. ఎర్ర సముద్రం నుంచి యోర్దాను దగ్గరికి ప్రయాణం చేయడానికి 40 సంవత్సరాలు పట్టింది ఇశ్రాయేలు ప్రజలు. ఈ వారంలో దాటిని మనం చూసుకున్నాం. 40 సంవత్సరాల ప్రయాణంలో తర్వాత దేవుడు యోర్దాను దాటినటువంటి ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఐగుప్తు యొక్క అవమానమును మీ మీద నుంచి తీసివేస్తాను అన్నాడు. ఏంటిదంట? ఐగుప్తు యొక్క అవమానం. అవమానం అంటే తెలుసా? అవమానం అంటే కదమ్మా, గట్టిగా మాట్లాడండి. తక్కువగా, ఒక రకంగా చెప్పాలంటే నిందలు, ఒక రకంగా చెప్పాలంటే వారు వేరే ఒక దానికి బానిసలైపోయి ఉన్నారు, వేరే ఒక దానిలో వారు దాసులైపోయి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే బానిసత్వ బతుకులో నుంచి నేను మిమ్మల్ని ఏం చేశానన్నాడు? విడిపించాను. మీరు బానిసత్వ బతుకులో నుంచి వచ్చిన తర్వాత మీ మీద ఒక అవమానం ఉన్నది. అవమానాలతో బాధలతో బతికేస్తున్న బ్రతుకులు చాలా ఉంటాయి. ఈ అవమానాన్ని నేనేం చేస్తానన్నాడు? తీసివేస్తానన్నాడు. మీ మీద నుంచి దొంగిలిస్తానని తొలగిస్తాను. ఇంకా మీ మీద అవమానం ఉండదు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు కూడా ఇక్కడ నుంచి బానిస అనరు. ఇక నుంచి మిమ్మల్ని ఎవరు కూడా దాసులు అనరు. ఇక నుంచి మిమ్మల్ని ఎవరు కూడా మా చేతులు అంటే మా మోచేటి నీరు తాగి బతికిన వాళ్ళు అనరు. మిమ్మల్ని నేనేం చేస్తానన్నాడు? స్వతంత్రులను చేస్తానన్నాడు. నిన్న మేమేం చేస్తానన్నాడు? మీరే యజమానులు, మీరే గొప్పవారు, మీరే ఒక విలువ కలిగిన వారు. మీ అవమానములకు ప్రతిగా మీకు ఏమిస్తానన్నాడు? ఘనతను. మీ నిందకు ప్రతిగా మీకు ఏమిస్తానన్నాడు? మంచి పేరునిస్తానని చెప్పాడు దేవుడు. ఇక్కడ ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఉన్న అవమానం పోవాలి. అవమానం పోవాలంటే వీళ్ళు చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు మనం బాగా గమనించి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా ప్రవక్త ఒక మాట రాస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగా రాస్తున్నారండి ఈ మాట. యెషయా ప్రవక్త, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి దాన్ని చదువుదాం, లేకపోతే మొదటి వచనం చదువుదాం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా
యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేసుదును అన్నాడు. మహిమ గల దానిగా చేస్తాను. ఎలా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడో మనం ఈరోజు ఆలోచించాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పూర్వకాలం ఉన్నటువంటి జబూలూను, నఫ్తాలి, అన్యజనులు ఉన్నటువంటి సముద్ర తీరమంలో ఉన్నటువంటి గలిలయ ప్రదేశాన్ని ఏం చేస్తానన్నాడంటే మహిమ కలిగిన దానిగా చేస్తానన్నాడు. అప్పుడు ఆ ప్రాంతం ఏంటిదంట? అవమానం పొందిన ప్రాంతం. అప్పుడు ఆ ప్రాంతం ఏంటంట? బానిసత్వంలో ఉన్న ప్రాంతం. అప్పుడు ఆ ప్రాంతం ఏంటంట? పనికిరాని ప్రాంతం. అప్పుడు ఆ ప్రాంతం ఏంటంట? ఒక పాపానికి ఆదర్శమైన ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని మంచి మహిమ కలిగిన దానిగా నేను చేయబోతున్నాను అన్నాడు. కాబట్టి మనం ఆలోచించి గమనించినప్పుడు, కొన్ని విషయాలు చూసినప్పుడు, దేవుడు ఏది తన బిడ్డల మీద చివరి దాకా వచ్చేంత వరకు ఉంచడు, మధ్యలోనే తుడిచేస్తాడు ప్రతిదీ. ఆ ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కానానులోనికి ప్రవేశించేంత వరకు వాళ్ళను పరిశుద్ధపరుచుకుంటూనే వస్తున్నాడు. వాళ్ళల్లో ఏమన్నారంటే, చేదైన వేరు ఏదైనా ఉంటే ఆ వేరును కత్తిరించేస్తున్నాడు. అప్పుడప్పుడు మీరు పాటలు పాడుతుంటారు కదా, నిజమైన ద్రాక్ష అనే పాట. ఆ ద్రాక్ష తీగ గురించి మాట్లాడినప్పుడు పనికిరాని వాటిని కత్తిరించి పనికొచ్చే వాటిని బాగు చేస్తూ ఉన్నాడు. అక్కడ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. కాబట్టి ఎర్ర సముద్రం దాటి వచ్చి యోర్దాను దాటిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఏం చేశారంటే, మీ అందరి అవమానం నేను తీసివేయాలంటే మీరు ఒక పని చెయ్యాలి. ఏం చేయాలంటే ఒక పని చేయాలి. ఏం పని చేయాలో యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి నిదానంగా చదవండి. చాలా జాగ్రత్తగా చదవండి. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించెను. ఏమని చెప్తున్నాడంటే, ఐగుప్తు దేశంలో నుంచి మీరందరూ వచ్చిన తర్వాత ఈ యొక్క 40 సంవత్సరాలలో మీరు ఎవరు కూడా సున్నతి చేయించుకోలేదు. ఐగుప్తులో ఉండి అక్కడ సముద్రం దగ్గర వాళ్ళు చేయించుకున్నారు, తదుపరి మీరు ఎవరు చేయించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా రాతి కత్తులు చేసుకొని సున్నతి చేయించుకోండి అని చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలు. యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో ఐగుప్తు మీద ఉన్న నింద తొలగిస్తాను. ఐగుప్తు మీద ఉన్నటువంటి నింద ఏం చేస్తానన్నాడు? తొలగిస్తాను. ఐగుప్తుడి యొక్క అవమానం మీ మీద ఎంతవరకు ఏముంది? వీళ్ళు ఎంత దూరం వచ్చి ఏమంటారు తెలుసా? వీళ్ళు ఐగుప్తులకు బానిసలు అంటారు. ఇక నుంచి మిమ్మల్ని ఎవరును ఐగుప్తులకు బానిసలని మిమ్మల్ని అనరు. మీరే రాజులు, మీరే యాజకులు, మీరే గొప్పవారు, మీరే స్వతంత్రులు. మీరు ఎవరి కింద బానిసల కాదు, మీరే బతికేస్తున్నారని మీకు మంచి పేరును ప్రఖ్యాతిని నేను ఇవ్వబోతున్నానని చెప్పి ఇక్కడ అన్నాడు. యోర్దాను దాటి వచ్చిన మీరందరూ కూడా యోర్దానులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ 12 రాళ్లను తీసుకొని వచ్చి ఇక్కడ నాటించారు కదా. ఈ నాటించిన ఈ స్థలంలోనే మీరందరూ రాతి కత్తులు చేసుకొని మీలో ఉన్న ప్రతి వానికి సున్నతి చేయించండి. అందుకని దాని పేరు గిల్గాలు, అంటే సున్నతికిది, అంటే సున్నతి చేయబడిన స్థలం అని రాయబడింది. అక్కడ సున్నతి చేయబడినటువంటి ప్రదేశం అది. కాబట్టి ఇది మీరందరూ జ్ఞాపకం ఉంచుకోమని చెప్పినట్టుగా అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు సున్నతి చేయించాడు దేవుడు, సున్నతి చేయించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఆలోచించినప్పుడు గలిలయ ప్రదేశమును ఏమి చేస్తానన్నాడు? మహిమ గల దానిగా చేయబోతున్నానని చెప్పాడు. గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా ఎందుకు చేయబోతున్నానంటే, గలిలయ ప్రదేశం ఏమై ఉన్నది? ఏమై ఉన్నదంటే అది పాపానికి ఆదర్శము, పాపానికి అక్కడ ప్రతిదీ ఉంది. అందుకని ఏమన్నాడు? అవమానము పొందిన దేశము, పాపము కలిగిన దేశము, ప్రతి విధమైనటువంటి దరిద్రపు కార్యాలు జరిగే ప్రదేశం అది.
అందువల్లనే ఈ గలిలయ ప్రాంతాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడంటే మహిమ కలిగిన దానిగా చేయబోతున్నానన్నాడు. ఈ గలిలయ గురించి మనం మాట్లాడినప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 39వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళేది. ఇప్పుడు ఈ గలిలయ అనే ప్రాంతంలో ఏ ఊరుందంట? నజరేతు. ఆమేన్. ఏ ఊరుందమ్మా? నజరేతు. ఈ నజరేతు దేనికి ప్రాసిద్ధమైన చెప్పండి? దేనికి ప్రాముఖ్యమైన నజరేతు తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించారా? యేసు ప్రభు పుట్టినూరా, పెరిగినూరా? యేసు ప్రభు గురించి మీరు మాట్లాడినప్పుడు ప్రతిసారి ఏమని మాట్లాడతారు తెలుసా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అంటే నజరేతు వాడ అని ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆ గుడ్డివాడు ఏమంటారంటే నజరేయుడైన యేసు. ఆ శిలువ మీద రాయించింది ఏంటంటే నజరేయుడైన యేసు అంటే ఇక్కడ ఏదో జరుగుతున్నది, ఏదో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు నజరేతు వాడు. ఎందుకంటున్నామంటే ఈ నజరేతు ఎక్కడున్నది? గలిలయ ప్రాంతంలో ఉన్నది. ఈ గలిలయ ఏమై ఉన్నది? అవమానకరమైన ప్రదేశం, పాపానికి ఆదర్శమైన ప్రదేశం, పాపానికి నిదర్శనమైన ప్రదేశం. ఈ పాపానికి ఆదర్శమైన, పాపానికి నిదర్శనమైన, పాపానికి ఇది ఆధారమైన ఈ ప్రదేశంలో నుంచి మంచి ఏదైనా వస్తదా అని ఒక సామెత ఉన్నది. యోహాను సువార్త 1:45 వచ్చిన 46 వచ్చిన చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారు అక్కడ. యేసు ప్రభు వారి గురించి అక్కడ చర్చ జరుగుతుందమ్మా. అక్క నాకెళ్ళి చూడండి కొద్ది నిమిషాలు, తర్వాత మళ్ళీ మీ పని మీకు తెలుసు. నేను జాగ్రత్తగానండి. నా యందు 1:46 వచ్చిన 1:46 వచ్చిన యోహాను సువార్త. అందుకు నతనీయేలు 45 నుంచి చదువు, ఇంకా మీకు అర్థమవుతుంది బాగా. ఫిలిప్పు నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిలో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని చెప్పాడు. ఇప్పుడు నతనీయేలు అంటున్నాడు, పిచ్చోళ్ళారా, పనికిరానోళ్ళారా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఏమంటున్నాడు? నజరేతులో నుండి మంచి ఏదైనా రాగలదా? ఎలాగంటే ఒక కుటుంబం ఉందనుకోండి, ఈ కుటుంబంలో అందరూ దొంగలు దోచుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళల్లో నుంచి ఒకడు మంచోడు వస్తే ఎవరంటే ఇదిగో ఇతడు వాళ్ళ కొడుకంటే వీళ్ళ కుటుంబంలో మంచోళ్ళు కొడతారా? ఈ వాళ్ళ కొడుక వీళ్ళ కుటుంబంలో మంచితనాలు వస్తాయి. అసలు ఏమంటారు తెలుసా? ముండ్ల చెట్టుకు ముండ్లకాయలు కాస్తాయి కానీ మంచికాయలు కాస్తాయా? పిచ్చి చెట్టుకు పిచ్చికాయలే కాస్తాయి కానీ మంచికాయలు కాస్తాయా? కొంతమంది అంటారు ఎవరంటే ఇదిగో ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబంలో బిడ్డ. వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వదిలిపోయి వివాహం క్యాన్సిల్ చేశాను. ఎందుకు? వాళ్ళ బిడ్డ అయినందుకు క్యాన్సిల్ చేయాలి అంటే వాళ్ళ కుటుంబంలో మంచి వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. ఒకవేళ పుట్టినా వాళ్ళు మంచోళ్ళు కాదు. ఈ కుటుంబం అంతా తాగుబోతులు, ఈ కుటుంబం అంతా తిరుగుబోతులు, ఈ కుటుంబం అంతా దొంగలు, ఈ కుటుంబం అంతా జోదగాలు. వాళ్ళల్లో నుంచి మంచోడు పుట్టాడని ఎలా అనుకుంటున్నారా మీరు? అందుకంటున్నా నతనీయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? అసలు వస్తుందని మీకు తెలుసా? ఎందుకు పిలుపు నువ్వు ఎంత మోసపోతున్నావు? కావాలంటే నువ్వే వచ్చి చూడయ్యా, నువ్వు వచ్చి చూడు. పిలుపు పిలుస్తున్నా నతనీయేలు వచ్చి చూడన్నాడు. నేను ఎంత చెప్పినా నేనైతే నమ్మను. ఎందుకని?
కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాలు ఉంటాయి, కొన్ని ఏరియాలో పేర్లు పెట్టి ఉంటారు. ఆ పేర్లు ఏమంటారంటే ఆ యొక్క బజార్ పేర్లు పెట్టేమంటారంటే ఆ బజారు బాగుంది, అక్కడ అంతా దొంగలు ఉంటారు, అంతే కదా. ఇంతకుముందు కొన్ని మన మార్కాపురం రైల్వే స్టేషన్ ఆ ప్రాంతంలోకి వెళ్తే ఏమంటారంటే డబ్బులు జాగ్రత్త, అక్కడ దొంగలు ఉంటారు, అంతే కదా. దొంగలు ఎందుకంటే ఆ ప్రాంతానికి ఆ పేరు అలా పడిపోయింది అంతే. కొన్ని ఏరియాలు ఉంటాయి, ఈ ఏరియా పోయే కొద్ది జాగ్రత్త, అక్కడ అందరూ కూడా వేసలే ఉంటారు, ఆ ప్రాంతానికి పోయినప్పుడు జాగ్రత్త. ఇదంతెందుకు, మన యొక్క ఒంగోలు ప్రాంతంలో స్టోర్స్పురం అనేటువంటి ఆ ఊరు, ఇంతకుముందు దాని పేరేం పేరు, దొంగలపురం. పేరే దొంగలపురం, అక్కడ అంతా దొంగలే. కానీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ప్రాంతంలో నుంచి వచ్చిన వాళ్ళని బట్టి ఈ రోజు తీర్పు తీర్చే రోజుల్లో ఉన్నాం. మనం అదే అంటాం, ఇదిగో అల్లాల కొడుకుల అబ్బాయి ఎల్లలో మంచోళ్ళు ఊరేమి ఉంటారు, అసలు ఎల్లలో మంచోళ్ళు ఉండాలి, నువ్వు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ తాత ముత్తాతల మా గురించి నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఈడు మంచోడు అంటే నేను ఎలా నమ్మాలంటే అదే అంటున్నాడు, నజరేతులో నుండి మంచి ఏదైనా రాగలదా. ఇంకా చూడండి కావాలంటే అది ఆ యోహాను సువార్త 7వ అధ్యాయము, చాలా జాగ్రత్తగా చూద్దాం కొద్ది నిమిషాలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 51 నుంచి చదువుదాం. అతడు ఒక మనిషిని మాట వెనక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు నీవు గలిలయుడువా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడని రే. ఇప్పుడు యేసు ప్రభువు ఎక్కడి నుంచి వచ్చాడు? అప్పుడు అదిగో గలిలయ మహాపురుషుని అంటాము. గలిలయ నుంచి రాగానే అందరికి ఆయన మీద ఉన్న విశ్వాసం తగ్గిపోయింది. ఆ ప్రాంతపు వాడు అనగానే నజరేతుల నుంచి మంచోడు ఊరైన వస్తాడా? అందరూ దరిద్రులే వస్తారు. ఈయన గురించి నువ్వేది నాకు చెప్పేదని ఎవరు కూడా ఆయన పిలువకుండా చేశారు. అందుకని మనం బాగా నుంచి ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు చూసినప్పుడు ఇదిగో మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. అందుకే బైబిల్ గ్రంథం ఏమంటాడు, పాపరహితులో నుండి పాప సహితుడు పుట్టగలిగిన ఎంతో మేలు, పాపిలో నుండి పాపం లేని వాడు పుట్టగలదా? అలా చేయటం వల్ల అలా అవుద్దా? కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో అవమానము పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు, ఆ చీకటిలో కూర్చుండు జనులు చీకటి వేదనలతో బాధలు పడుతూ ఉన్నారు అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరున. ప్రవక్తలు చెప్పారు, లేఖనాలు చెప్పారు, నజరేతులో నుంచి మంచి ఏదైనా రాగలదా? గలిలయలో నుండి ఏ ప్రవక్త వస్తాడని ఎక్కడన్నా ధర్మశాస్త్రంలో ఉన్నదా? లేదు కదా. మీరెందుకు ఆ పిచ్చోని నమ్ముతున్నారని చెప్తున్నారు. అయితే సహోదరి సహోదరులారా, అందుకని అక్కడ ఏం రాయబడి తెలుసా, ఇదిగో మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఏం ఉదయించిందంట? ఆమేన్, వెలుగు ప్రకాశించెను. గలిలయ పనికిరాని ప్రాంతంలో, అవమానం పొందిన ప్రాంతంలో, నీచమైన ప్రాంతంలో, చీకటి కార్యాలతో, చీకటి బ్రతుకులలో, చీకటి జీవితాలతో, చీకటి కార్యాలతో ఉన్నటువంటి ప్రదేశంలో ఏం పుట్టిందంట? వెలుగు. ఆమేన్. ఆ వెలుగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ వెలుగే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా మనం చరిత్రలోనికి వెళ్ళాలి, ప్రతిదీ చరిత్రలో నుంచి తీసుకొని వద్దాం. ఇప్పుడు యెహోషువ గ్రంథంలోనికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ యెహోషువ ఏం మాట్లాడాడంటే, ఇదిగో బాగానండి, ఇదిగో యెరికో పట్టణంలోనికి వేగులు వారి నిద్రను పంపించారు. యెరికో పట్టణంలోనికి వెళ్ళి యెరికో పట్టణంని వేగి చూసి రండి. మీరు ఎందుకు నిద్రపోతారు పాపం నాకు అర్థం కాలేదు. నేను నిద్రపోవాలని చూస్తుంటే నాకు నిరుత్సాహం అవుతుంది. అందుకని లేకపోతే నేను నిద్రపోతే లేపాలని కోరిక కాదు, నాకు వాక్యం చెప్పడానికి ఇంట్రెస్ట్ రాదు. మీరు నిద్రపోవాలని చూస్తుంటే తెలియని ఒక బాధ. చూడండి బాగా మీకు చదువుతుంది. ఏగులు వారిని నిద్రను పంపించారు. ఏగులు వారిని నిద్రను పంపించగానే ఏగులు వారు యెరికో చూడటానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు, యెరికో ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళారు. వారు చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు బాగా నుంచి ఆలోచిస్తే ఆ యొక్క యెరికో పట్టణానికి ప్రారంభంలో యెరికో గోడ ఉన్నది. యెరికో పట్టణానికి ఊరి చివరిలో యెరికో పట్టణానికి ముందుగా ఒక ఉన్నది. ఆ గోడ మీద ఒక ఇల్లు ఉన్నది. ఏ ఊరి ఇల్లు అది? వేశ్య. ఆమేన్. ఏం పేరమ్మా? వేశ్య.
రాహాబని వేసే ఇల్లు అక్కడ ఉన్నది. ఇప్పుడు వేగులు వారిద్దరు ఆ రాహాబని వేసే ఇంటికి వెళ్ళారు. వేసే ఇంటికి వెళ్ళగానే ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆమె ఏమని అనుకుంటుంది వాళ్ళని ఆలోచించండి. ఇప్పుడు ఆ ఇంటికి దేనికి వెళ్తారు? హోటల్కి దేనికి వెళ్తారు? భోజనం చేయడానికి వెళ్తారు. చూడటానికి వచ్చామంటారు అనుకుంటారు. అప్పుడప్పుడు మనం హోటల్లోకి పోయి మన క్యారేజీ తీసుకోకపోయి ఆడ కూర్చొని తినాలన్నా మనకు సిగ్గుపడదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకయ్యా వచ్చారు ఇది కాదంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు రాహాబని వేసే ఇంటికి వెళ్ళి ఆమె ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆమె వారిని ఆహ్వానించింది. వాళ్ళ పని ఆ వృత్తే అది. ఇప్పుడు ఆహ్వానించగానే వెంటనే ఆమె అంటుందో, మీకు నేను ఏ విధముగా మిమ్మల్ని సంతోషపరచాలి, ఏ విధముగా మీకు కావాలో ఆలోచించమంటే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా మేము నీతో పాపము చేయటానికి రాలేదు, మేము నీతో సంబంధం పెట్టుకోవడానికి రాలేదు. మేము నమ్మినటువంటి మా దేవుడు మాకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో మాకు ఏం చెప్పాడంటే వ్యభిచారం చేయొద్దు అని చెప్పాడు. కాబట్టి మా దేవుడు మాకు చెప్పిన మాటను బట్టి మేము నీతో పాపము చేయటానికి రాలేదు. మా దేవుడు మాకు ఈ ప్రాంతాన్ని అప్పగిస్తానన్నాడు. కాబట్టి మేము వేగు చూచడానికి వచ్చాము. కాబట్టి నీవు మమ్మల్ని ఆ విధముగా చూడొద్దు, మేము నిన్ను అలాగ చూడమనగానే వెంటనే ఆమె జీవితం అంతా కూడా ఆశ్చర్యంగా మారిపోయినాను. ఈ ఇంటిలోకి వచ్చిన ప్రతి వారు నన్ను ఏదో రకంగా చూస్తున్నారు, ఏదో రకంగా ఉపయోగించుకుంటున్నారు, సొమ్మెత్తారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ మీరు మాత్రమే నన్ను ఒక మనిషిగా చూశారు, మీరు మాత్రమే నన్ను ఒక సహోదరిగా చూశారు, మీరు మాత్రమే నన్ను ఒక సహజమైనటువంటి స్త్రీగా చూశారు. కాబట్టి మీరే ఎంత పద్ధతి కలిగి, ఇంత ప్రవర్తన కలిగి, ఎంత మంచిగా ఉన్నారంటే మీరు నమ్మిన దేవుడు ఎంతో గొప్పోడు. ఆమేన్. మీరు ఎంత కరెక్ట్ గా ఉన్నారు. ఎందుకంటే ప్రతి వాడు, చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాడి వరకు ప్రతి వాడు ఎదుటి ఉన్నటువంటి స్త్రీలను చూడగానే కామపు చూపులతో చూసే రోజుల్లో ఉంటారు. ప్రతి వాడు ఏదో ఒక దాని కోసం మా దగ్గరికి వచ్చి నన్ను వాడుకొని వెళ్ళిపోతున్నారు, నాకు సొమ్మిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వేమన్నావంటే మేము తప్పు చేయమన్నారు. నిజంగా మీరే ఇంత పద్ధతి కలిగిన వాళ్ళైతే మీ దేవుడికి ఎంత గొప్పవాడు. అది ఎంత గొప్ప విషయం అమ్మా. వేసే ఇంటికి వెళ్ళి, వేసే దగ్గరికి వెళ్ళి వేసేతో మాట్లాడుతున్నారు. అమ్మా మేము తప్పు చేయడానికి రాలేదు. వెంటనే వాళ్ళ మాట వినిన ఈమె, నేను మీకేమి చేయాలంటే ఇదిగో ఈ ఊరిని వేగు చూచుడికి వచ్చామనగానే, ఇదిగో ఈ యొక్క ఊర్లో ఉన్నటువంటి రాజు కొంతమందిని పంపించారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపక ముందే మీరు ఇక్కడ దాగుకోమని చెప్పి ఆ యొక్క మిద్దె మీద ఒక పక్కన జనపనారలో వాళ్ళని ఏం చేసింది, దాచిపెట్టేసింది. వాళ్ళు వచ్చినారు, ఇదిగో ఏగులు వారి ప్రాంతానికి వచ్చారంట, వాళ్ళు ఎవరన్నా మీకు కనపడ్డారంట. నేను చెప్తుంది, వాళ్ళు రాలేదయ్యా, వచ్చినారు, వచ్చి వెంటనే వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు. నిజముగా ఒక తప్పు చేసేటువంటి ఆమె తప్పు దేనికోసం చేస్తుంది అని చెప్పండి? తప్పు దేనికోసం చేస్తుంది? సొమ్ము కోసం చేస్తుంది అంతే. వాళ్ళు ప్రేమలు ఆప్యాయతలు కాదు, వాళ్ళ సొమ్ము కోసం. ఈ సొమ్ము కోసం తప్పు చేద్దాం అనుకున్న ఏమా అక్కడ మనం గమనించి ఆలోచిస్తే వాళ్ళు ఎంత ధనమెంతానన్నా ఇశ్రాయేలీలు ఇక్కడ ఉన్నారని చెప్పలా, వారు ఇక్కడ ఉన్నారని చెప్పలా, వాళ్ళ గురించి ఆలోచించరా. వాళ్ళు వచ్చారయ్యా, వెంటనే వెళ్ళిపోయారయ్యా, ఇదిగో మీరు తొందరగా వెళితే ఆ యొక్క ఊరి గవిడి దగ్గర ఆ గవిడి మూసేయక ముందే మీరు వెళ్ళి వాళ్ళని పట్టుకోగలరు, త్వరగా వెళ్ళమని చెప్పింది. మీరు త్వరగా వెళ్ళమని చెప్పింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత నన్ను కిందికి దించంటుందో, అయ్యా మీ దేవుడు గొప్పవాడు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలోనికి రండి. ఆ మాట ఒక్కసారి చదువుదాం. యెహోషువ గ్రంథము 2:9 కనపడిందమ్మా. 2:9 యెహోవా ఈ దేశమును నీకు ఇచ్చుచున్నారనియు, నీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును
ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసిందిరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిందిరో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. ఆమేన్. ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. అంతటి గొప్ప దేవుడు ఎవరు లేరు. ఎవరనగలుగుతున్నారమ్మా? ఒక వేశ్య తన వృత్తి, తన పని, ఊర్లో ఉన్నటువంటి ఇరుకోలో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళ అవసరాలు కోరికలు తీర్చుకోవటానికి ఊరి చివరన ఒక ఇల్లు కట్టించి, నువ్వు ఆ ఇంట్లో ఉండు, నువ్వు మా ఊర్లోనికి రావటానికి నీకు అర్హత లేదు, నువ్వు మా మధ్యకి రావటానికి నీకు విలువ లేదు, నువ్వు మా మధ్యలో ఉండటానికి నీకు అర్హత లేదని చెప్పి ఊరి వెలుపల ఆ గోడ దగ్గర ఇల్లు కట్టించి ఊరి పొలిమేర దగ్గర ఉన్నటువంటి ఆమెను దేవుడు దర్శించినప్పుడు, దేవుడి కార్యాలు చూసినప్పుడు, దేవుని ప్రజల ప్రవర్తన చూసినప్పుడు, బాగానండి, ఎవరి ప్రవర్తన? దేవుని ప్రజల ప్రవర్తన చూడగానే ఏమ మారిపోయింది. మామూలు విషయం అనుకున్నారా? వేస్ట్ అంటే ఎన్ని అలవాట్లు ఉంటాయి. తాగుడు ఉండొచ్చు, తిరుగుడు ఉండొచ్చు, అది వృత్తి, ఇంకా ఏది చేయాలంటే అది చేయాలి, ఎలా ఉండాలంటే అలా ఉండాలి. ఇలాంటి ఒక స్త్రీ ఇలా క్యారెక్టర్ చూడగానే మారిపోయినట్టు మామూలు విషయమా? ఇలా క్యారెక్టర్ చూడగానే, ఎందుకంటే అవకాశం చేతికి వచ్చింది, అవకాశం నీ దగ్గర ఉంది, నీ కళ్ళ ముందే పాపం చేయడానికి అవకాశం ఉంది. అయినా వీళ్ళు ఏం చెప్పారంటే, మా దేవుడు మాకు ఒక మాట చెప్పాడు, మా దేవుడు మాకు ఒక మాట చెప్పాడు, వ్యభిచారము చెయ్యొద్దని చెప్పాడు, కాబట్టి మేము ఎవరినైనా చెడు చూపుతో చూడమమ్మా, మా దేవునికి మేము భయపడువారని. ఎవరికి భయపడుతున్నారు వాళ్ళు? మనుషులకు భయపడి ఈరోజు తప్పులు చేయము. మనం మనుషులు చూస్తారేమన్నట్టుగా ఇంటర్నల్ గా ఒకలాగా పైకి ఒకలాగా ఉంటాం. ఇప్పుడు వాళ్ళు ఆ గృహంలోనికి వెళ్ళి వచ్చారంటే చూసిన వాళ్ళందరూ వాళ్ళు అదే చేశారనుకుంటారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ వృత్తి చేసేటువంటి వేశ్య అయిన రాహాబుతోనే ఎంత చక్కగా మాట్లాడారంటే, మేము ఈ పని చేయము. ఇప్పుడు ఏమొచ్చింది? మీరు ఎందుకు వచ్చారు, మీరు దేనికి వచ్చారు, ఈ పని కానించుకొని వెళ్ళమనగానే వాళ్ళు పలికిన మాటలు ఆమె జీవితాన్ని మార్చాయి. వాళ్ళ యొక్క ప్రవర్తన ఆమె జీవితాన్ని మార్చేసింది. వాళ్ళ యొక్క క్యారెక్టర్, వాళ్ళ చూపులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ పద్ధతి, వాళ్ళు మాట్లాడే మాట ఆమె జీవితాన్ని మార్చేసింది. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు మాట్లాడే మాట నీ జీవితాన్ని, వాళ్ళ జీవితాన్ని మార్చగలుగుతుందా? నీ ప్రవర్తన వాళ్ళని మార్చగలుగుతుందా? నీ యాటిట్యూడ్, నీ యొక్క బిహేవియర్ వాళ్ళని మార్చగలుగుతుందా? ఆలోచించండి. ఇప్పుడు వెంటనే ఏమన్నారంటే, అయ్యా మీరు మరలా ఈ యొక్క ప్రాంతాన్ని నాశనం చేస్తారు, ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, నాశనం చేస్తారు. ఆ నాశనం చేసేటప్పుడు నన్నును నా కుటుంబపు వారిని విడిచిపెట్టండి అని బ్రతిమలాడుకుంటున్నాను. నన్నును నా కుటుంబపు వారిని విడిచిపెట్టండి. ఇప్పుడు ఈ రాహాబను వేశ్యను తీసుకెళ్ళి యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గోత్రాలలో ఒకరికి ఇచ్చి వివాహం చేయగానే ఈమెలో నుంచి బోయజ్ అనేటువంటి ఆయన వచ్చాడు, వాళ్ళలో నుంచి యెష్షయి వచ్చాడు, యెష్షయిలో నుంచి దావీదు వచ్చాడు, దావీదులో నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు వారు పుట్టాను. ఆమేన్. ఎలా మార్చాడా మన జీవితాన్ని? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండి. అటువలని రాహాబను వేశ్య కూడా పేరు తగిలించిన ఒక ట్యాగ్ వేసారు. ఎందుకంటే ఆమె పేరు రాహాబే, ఆమె పని ఆ పని పేరు పెట్టేశారు. రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపించి క్రియల మూలముగా ఏమని పేరు పెట్టారు? నీతిమంతురాలు. ఆమేన్. వేశ్యని ఎలా మార్చాడమ్మా మన దేవుడు? నీతిమంతురాలుగా మార్చాడు. వేశ్య జీవితాన్ని నీతిమంతురాలుగా మార్చి బైబిల్ గ్రంథంలో ఆమె పేరు లిఖించాడు. మామూలు విషయం అనుకున్నాను. అదే న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు తెలిసే ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారంటే,
ఆయనను ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నీ వచ్చి మా మీద అధికారిగాను, మా మీద పెత్తనపదారుడుగాను, మా మీద నువ్వు విలువ కలిగిన వాడిగా ఉండి మమ్మల్ని మా మీద ఏలమని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన ఏమంటాడు? నేను వేశ్య కొడుకుని. అమ్మాన్, నేను ఎవరిని? వేశ్యకు పుట్టిన వాడిని. నా పద్ధతి కరెక్ట్ పద్ధతి కాదు, నా జన్మ కరెక్ట్ కాదు, నా పుట్టు పూర్వకతలు కరెక్ట్ అయినవి కాదు, నాకు విలువ లేని వాడిని, నేను విలువ కలిగి జీవించేవాడిని కాదు. నేను మీలోనికి వస్తే నా వల్ల మీ విలువ తగ్గిపోతుంది. అంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి అబ్బా. నేను మీలోనికి వస్తే నా వల్ల మీ విలువ తగ్గిపోతుంది. నా తండ్రి తెలుసు కానీ నా తల్లికి వేశ్యని అందరు పెట్టి నన్ను ఏం చేశారు? గెంటేశారు. ఇప్పుడు నన్ను వచ్చి మీ మీద ఏలమని చెప్తున్నారు ఏంటని. కానీ నిజంగా యెఫ్తా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి ఉన్న తర్వాత అతడు యుద్ధములో జయించి తిరిగి వచ్చినప్పుడు తన కుమార్తె తనకు ఎదురుగా వచ్చినప్పుడు ఆ కుమార్తె గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అమ్మా నేను నా దేవునికి మాటిచ్చాను అనగానే ఆమె ఏమన్నా తెలుసా? నాయనా, నేను నా కన్యత్వమును ఆ పర్వతం మీదకి వెళ్ళి 3 నెలలు తీర్చుకొని వస్తాననగానే వెంటనే ఆమెను ఆ పర్వతం దగ్గరికి పంపించిన తర్వాత ఇశ్రాయేలీయులు యెఫ్తా కుమార్తె గురించి ఏమంటారంటే కన్యక అని రాయబడిన. వేశ్యలలో నుంచి ఎవరిని రప్పించగలిగాడు? కన్యకను రప్పించగలిగిన గొప్పది. ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ గురించి? ఏ పాపం ఎరుగని స్త్రీ. ఇప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది కూడా మేము కూడా యెఫ్తా కుమార్తెలాగా మా కన్యత్వం నిలుపుకోవాలని ఆశతో ఎదురు చూస్తుంటారు. చరిత్రలో నిలబడిపోయిన పేర్లు. ఒక దేవుని నీ జీవితంలోనికి వస్తే, దేవుడి నీ బ్రతుకులోనికి వస్తే, నీ కుటుంబ పూర్వకతలు ఎలాంటివైనా కావచ్చు, నీ తాత ముత్తాతలు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, నీ వంశధారం ఎలాంటిదైనా కావచ్చు, దేవుని ఎప్పుడైతే నీలోనికి అడుగు పెడతాడో పాతది గతించి కొత్తగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. నీ మీద ఉన్న నిందను, నీ మీద ఉన్న అవమానమును తీసివేసి నీకు మంచి పేరును ప్రఖ్యాతిని కలిగించే దేవుడు నీ దేవుడు. ఇప్పుడు వేశ్య అనేటువంటి పేరు తీసేసి ఏమని పెట్టారు ఆమెకు? నీతిమంతురాలు. ఆమేన్. వేశ్య అని పేరు తీసేసి నీతిమంతురాలని పేరు పెట్టారు. ఎవరి పేరు ఇచ్చారు ఏమకు? ఎవరిచ్చారు? దేవుడే ఆ పేరు ఆమెకు కలిగించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి యొర్దాను అద్దరిలోనికి ఈ గిల్గాల్ అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ అంటున్నారు, ఇక్కడ మీరు సున్నతి చేయించుకోవాలి అని చెప్పారు. రాతి కత్తులు చేయించుకొని సున్నతి చేయించుకోమన్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఏం చేశారంట? సున్నతి చేయించుకున్నారు. ఇప్పుడు దానికి సాదృశ్యముగానే మనతో దేవుడు మాట్లాడుతున్న మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం నుంచి నిదానంగా చదువుదాం. చాలా జాగ్రత్తగా వినాలి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. ఆమేన్. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. శరీర సంబంధమైన సున్నతి కాదు, ఆత్మ సంబంధమైన సున్నతియే సున్నతి. అందుకనే సున్నతి ఎక్కడ జరగాలంటున్నాడు? కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత హృదయములో సున్నత జరగాలి. సున్నత అంటే ఏం తెలుసు కదా మీ అందరికి? శరీరంలో ఒక భాగాన్ని కత్తిరించేయాలి, దాన్ని సున్నత అంటారు. ఒక ఫ్యాన్ చేసే బాగా నిద్ర వస్తుందా? ఫ్యాన్ ఆపేవాళ్ళక ఫ్యాన్ ఆపేయాలి, రేకులు కూడా తీసేయాలి. రేకుల వల్ల కూడా కొద్దిగా నీడ వస్తుంది. ఎండలు ఎక్కువైతే కానీ చెమట కారిపోతా కూడా నిద్రపోతాం. మర్చిపోయి ఒకవేళ ఆ బయట ప్రార్థన పెట్టిన కూడా నిద్రపోవచ్చు నన్ను అడగండి. నిజం అంటే నిజం.
మనస్ఫూర్తిగా దేవుని సేవకుడికి చెప్తున్నాను. అక్కడ ప్రార్థన పెట్టి ఈ బాక్సులు పెట్టి నేను గట్టిగా వాక్యం చెప్తూ నేను 45 డిగ్రీలు ఎండ ఉన్నా కూడా నేను నిద్రపోతాను. కింద కాళ్ళు కాలుతున్న, పైన తల కాలుతున్న నిద్రపోతాను. ఎందుకంటే దేవుడే నిద్రమత్తు గల ఆత్మను అలకింటే అగ్నిలో వేసిన వాక్యం నిద్రపోతున్నాను. మనం ఏం చేయలేము. భయము భక్తి ఉన్నప్పుడు అది రాదు, నిర్లక్ష్యం ఉన్నప్పుడు వచ్చేస్తుంది. బాగానండి. హృదయ సంబంధమైన సున్నతి. సున్నతి అంటే తెలుసు కదా, శరీరంలో ఒక భాగంలో తొలగించాలి. ఇప్పుడు సున్నతి ఎక్కడ జరగాలంట? హృదయంలో జరగాలి సున్నతి, శరీరంలో కాదు. శరీరంలో సున్నత జరిగితే ఎలా ఉంటుందంటే చూసే జనాలకు మంచోళ్ళు అనిపిస్తారు. శరీరంలో సున్నత జరిగితే చూసే జనాలు గొప్పలు అనుకుంటారు. తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా సంవత్సరం అంతా తిరుగుతుంటే పరిశుద్ధులని అందరూ అనుకుంటారు పైకి, కానీ హృదయంలో ఉండాలి సున్నతి. అందరి దగ్గర చేసేది నేను ఈ వాక్యం తీసుకుని కూడా చేయబోదు దీనికోసం, ఈ మాట చెప్పడం కోసం ఈ వాక్యం మొత్తం చేసింది అందరిదే కదా. ఏందంట తెలుసా? యేసు మాల అని వేశారు అందరు. ఏ మాల అంట? యేసు మాల. తెల్ల సొక్క, తెల్ల ప్యాంటు, మెల్లో బులుగు కండవ. అవును మరి తెల్లదా? అదే బులుగుదో ఎర్రదో నీల ఉంది మనకైతే తెలియదు. వేస్తారు. ఈ 40 రోజులు చెప్పులు వేసుకోరు, మెల్లో జపమాలు వేసుకుంటారు, చేతికి ఎప్పుడు ఆడొక ఉంటారు చూడండి, రుసులో అంటారు చూడండి, ఇట్లా పెట్టుకొని ఎట్టా 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 ఏంటంటే ఎట్టంట జపం చెప్తుంటారు, మంత్రం అంటారు దాన్ని. అవును మరి జపము అంటే చెప్పలేదు, మీరు చెప్పలేదా? మీరు రాలేదమ్మా, మనం వచ్చిన ఆమె మీరు అనుకుంటారేమో. మీరు చెప్పలేక కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద కూర్చొని మా గొంతు చించుకొని మరీ అరిచాము. ఎన్నిసార్లు చెప్తాము? ఒకసారి ఒకటంట, 10 సార్లు ఇదంట చెప్తా ఉంటాం. మీరే చెప్తారు రోజంతా ఇదే. ఈ నెల అంతా కొడుక నీరు తినరంట, నీళ్ళు పోసుకోవాలంట, స్నానం చేయాలంటున్నారు, కొత్త బట్టలు వేసుకోవాలంట, మళ్ళీ తర్వాత ఏదన్నా విలువైన వస్తువులు కొనుక్కోవాలంట, బంగారం కొనుక్కోవాలంట. అంత బాగుండదు. ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా? భక్తి ఇది ఏ సంబంధమైన భక్తి? శరీర సంబంధమైన భక్తి. అందుకేమన్నాడు? బాగానండి. అందుకేమన్నాడు చూడండి, అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగును. ఎవరి వలన? ఇప్పుడు అదే కదా అనేది. మీరేంద్ర బొప్పరాజు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరు, పేరంటాలు చేసుకోరు, నిశ్చితగా ఉంటారు, ఈ నెలంతా కూడా దీక్ష చేస్తుంటారు, ప్రతి ఒక్కరు నీసు తింటారు, ఏం తింటారు. మీరు ప్రార్థన పద్ధతి మీకేం పద్ధతి లేవా? ఇప్పుడు శరీర మనుషుల వల్ల మెప్పు, కానీ నీకు ఎవరి వల్ల మెప్పు? దేవుని వలన మెప్పు కావాలి. మనుషులు మెప్పుకుంటే ఏముంది? నేను శుభ్రంగా పరిశుభ్రం పోల్చుకొని, నేను శుభ్రంగా తెల్ల బట్టలు వేసుకొని కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా ఎండలో కూడా నడిచిపోతుంటే అంటారు వాడికి ఎంత భక్తి అంటారు. మీరు అంటారు. కొంతమంది మధ్యకాలంలో నేను ఈ మధ్య మార్కాపురం నుంచి ఇటు తిరుగుతున్నాను కదా, రోజు తిరుగుతున్నాను. ఇది మధ్యకాలం అంతా తిరుగుతున్నాను, మీ అందరికీ తెలుసు కదా. పోతున్నప్పుడు కొంతమంది పాపము వాళ్ళ భక్తి నేను కాదనట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎర్రటండలో నడుచుకుంటూ పోతూ చెప్పులు లేకుండా కండవ కాళ్ళ కట్టుకొని నడిచిపోతారు. అదే చెప్పులు వేసుకోవాలా, కాళ్ళకేం కట్టుకున్నారు? కండవ కట్టుకున్నారు, నడిచిపోతున్నారు. అంటే ఇప్పుడు కండవ కట్టుకున్నా కూడా కాదుగా, మరి చెప్పులు ఎందుకు వేసుకోవాలి? ఇప్పుడు చెప్పాలి, మీరు చెప్పులు ఎందుకు వేసుకోవాలి? చెప్పండి, ఎందుకు వేసుకోవాలి? మీరు అందరూ పాత కాలంలో మనందరం కూడా పూజలు చేసిన వాళ్ళు కదా, చేయని వాళ్ళు. ఇప్పుడు ఎందుకు చెప్పండి, చెప్పులు ఎందుకు వేసుకోవాలి? ఇంకంతేనా? ఏమన్నా అపవిత్రం? ఎలా అపవిత్రమైన? అపవిత్రమైన వరకు ఉందా? ఏమైనా విషయాలు చేసింది? చెప్పులు గురించి చెప్పులు ఏమైనా దొంగతనం చేసింది? ఎందుకు అపవిత్రమై? నువ్వు కూడా నడుతున్నావు కదా అంత లెక్క, నేను కూడా నడుతున్నావు కదా అంత లెక్క. మరి మనం కూడా లోపలికి రాకూడదు కదా, మనమే రాకూడదు. మరి కాళ్ళకేసుకొని చెప్పులు వస్తాయా? మరి ఎందుకని? ఇది ఎలాగంటే పురాతన కాలంలో చరిత్రలోకి వెళితే చెప్పులను దేంతో చేస్తారంట? చర్మముతో చేస్తారు. కాబట్టి ఈ 40 రోజులు మనము మాంసం తినము, కాబట్టి ఇది కూడా మాంస సంబంధమైన దాంట్లో నుంచి వచ్చింది. కాబట్టి ఏటను కూడా వేసుకోరు. అది చరిత్ర. ఇప్పుడు మనం అపవిత్రమైన వేసుకోపోతాం అంటున్నాం. మాంసాపేక్షమైన దేనిని మేము ధరించము. దానికి సంబంధించిన తీసుకున్నా ఒకవేళ చెప్పులు కుట్టాలంటే ఏం చేయాలి?
ఏదన్నా పెద్దదాన్ని కొయ్యాలి, అవునా కదక్క? ఆ తోలు తీసుకురావాలి, ఆ తోలు తీసుకొచ్చి ఎండ పెట్టాలి, ఎండ పెట్టిన తర్వాత దాంతో చెప్పులు తయారు చేయాలి. అప్పుడన్నా అలాంటి చెప్పులే కదా, ఇప్పుడు వచ్చిన ప్లాస్టిక్ అంతా. కాబట్టి ఆ చెప్పులు వేసుకొని వస్తే ఆ దాన్ని చంపటం వల్ల కూడా పాపం. కాబట్టి ఇదిగో హింస అనేది మేము చేయము, ఇలాంటిది మాకు నచ్చదు దేవా, ఇది నీకు నచ్చేది కాదని అందుకని చెప్పులు వేసుకొని రారు వాళ్ళు. ఇప్పుడు ఇలా అర్థం కాక ఈ పవిత్రాన్ని అంటున్నారు. ఎందుకు? బట్టలు కూడా అన్నిటికీ తిరిగి వస్తుంది కదా, బట్టలు ఉతుక్కొని వేసుకొని వస్తాను, చెప్పులు కూడా కొనుక్కొని రావచ్చుగా మరి. అది చరిత్ర. ఇప్పుడు దాన్ని నాన్న వాళ్ళకి తీసుకొని చరిత్ర తెలియకుండా మనం చెప్పులు వేసుకొని రాకూడదని వచ్చేస్తారు అంతా. కాబట్టి బాగా గమనించి ఆలోచించండి. శరీర సంబంధమైనటువంటి పద్ధతులు ఈ రోజుకి క్రైస్తవుల్లో కూడా వచ్చేసాయి, అంతే కదా? మొక్కుబడిగా ఆదివారం ప్రార్థనే, మొక్కుబడి అంతే. మళ్ళా ఏదో శనివారం జ్ఞాపనే, ఏదో శుక్రవారం ఉపవాసం ఉండాలి, బుధవారం ఉండమని చెప్పడం. నేను ఉంటారేమో, వీళ్ళని ఉంటారా మీ వాళ్ళు? మర్చిపోయి చెప్పండి. మీరు ఇంతకుముందు మీరు శనివారం ఉండేవాళ్ళు ఎందుకు అక్క? కొంతమంది సోమవారం ఉండేవాళ్ళు అక్క, సోమవారం ఉండేవాళ్ళు ఉన్నారు, శనివారం ఉండేవాళ్ళు ఉన్నారు, ఆదివారం ఉండేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చే శుక్రవారం వచ్చేసింది, ఎందుకంటే యేసు ప్రభు శుక్రవారం దగ్గర చనిపోయింది. నిజం ఇది. అందుకే కదా కావాలంటే మీ ఇళ్లలో ఉండే వాళ్ళను, అయ్యా శుక్రవారం వద్దులే సోమవారం ఉందాం ఉపవాసం ఉంటే, అసలు నీకు ప్రార్థన పోతున్నా, మీ పాస్టర్ ఏం నేర్పించాను నీకు? శుక్రవారం ఉన్నామని చెప్తే యేసు ప్రభు జరిపే శుక్రవారం కదా. అందుకని ఉదయం నుంచి 3 గంటల దాకా తింటారు, 4వ గంటల లేపారు 3 దాకే. ఎందుకంటే 3ంటికి కదా ఏలి లాభ సబక్తానని ప్రాణం విడిచిండు కదా. 3 గంటల తర్వాత యేసు ప్రభు చచ్చిపోయింది కాబట్టి మేము కడుపు నిండా తిని మా ఇష్టం వచ్చి తిరగచ్చు, అంతే కదా. 3 తర్వాత కదా తినేరమ్మా. చాలా మంది 3 తర్వాత తినేస్తారు అంతే. అందుకని చూడండి, ఇలా సున్నతి శరీర సంబంధమైంది. ఎలా ఉంటుంది తెలుసా? ఈ 30 రోజులు 40 రోజులు భస్మ బుధవారం స్టార్ట్ చేస్తారు. ఏ వారం వస్తుంది? మళ్ళా చివరికి బుధవారం వస్తుంది కదా, ఆ బుధవారం చేసుకొని అలా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఆ ఈస్టర్ ఏంది, గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, తర్వాత శనివారం, తర్వాత ఆదివారం స్టార్ట్ అవుతుంది. ఏమవుద్ది? మట్టలు ఆదివారం ఏమవుతుంది తెలుసా? ఈ 40 రోజులు ఎన్ని ఆదివారాలు వస్తాయి? 4-3 వస్తాయి కదా. 4 వారాలకు మనం 4 5 వేసుకుని 2000. కాబట్టి ఈస్టర్ రోజు ఒక్కొక్కరు 3000 రూపాయలు తెచ్చుకుంటారు మాట. ఇవన్నీ ఒకే రోజు కవర్ చేయాలి కదా. మేము వాళ్ళు వస్తా ఎలాగో పోయేటప్పుడు శుభ్రంగా పోయి వస్తా ఎలాగ ఎంత మరుగు బాటలు పెట్టుకొని వస్తారు. ఇప్పుడు ఈరోజు నేను అయిపోయింది వస్తా 2 క్వార్టర్లు తెస్తామంటాడు. వీటి కూడా ఇంట్లో మటను చికెను, ఇటు పక్క క్వార్టర్, ఇటు పక్క వాటర్. అబ్బా ఏంటంటే నిన్నటితో దీక్ష అయిపోయింది, నిన్నటితో భక్తి చచ్చిపోయింది, ఇక నేను చస్తున్నాను అంతేనా? అంతకన్నా ఏమైనా ఉందా? ఎవరి గురించి మాట్లాడితే ఇప్పుడు మనం ఏసుమాల వాళ్ళ గురించి, మిగతా వాళ్ళ గురించి మనకు వద్దు. ఏసుమాలని వేస్తున్నారమ్మా. ఎందుకంటే కొంతమంది ఇది వేసేసి ఇక్కడ వీళ్ళు పోవటానికి ఏది ఉంటే వీళ్ళు అక్కడ మీద చెప్తారు, వీళ్ళకేదో ఒకటి తీయడానికి ఏదో ఆ ప్రాంతాలకి వెళ్ళి అక్కడ తీసేసి వస్తారు. మరి అక్కడ తీసేసి ఒప్పుకోరు దాన్ని. కానీ ఇక్కడ అంటున్నాడు, మనుషులు మిమ్మల్ని పొగడొచ్చేమో, దేవుడు మీ హృదయాలను ఎరిగిన వాడు. ఏమంటారు? ఊరన్నా పిలుస్తుంటారు ఫోన్ చేసి, ఎందులో రానంటే ఈ 2 రోజులు రా, తర్వాత వస్తాను. ఎందుకు ఈ 2 రోజులు? ఎందుకు ఈ 4 రోజులు? సెల్లులో చూసినా ఏసు ఏసు అని పాటే. ఈ 4 రోజులు పొద్దున్న ఇదే పాట, మధ్యాహ్నం ఇదే పాట, సాయంత్రం ఇదే పాట. చూసేది యేసు ప్రభు సినిమాలే, చేసేది యేసు ప్రభు ప్రార్థన. అబ్బా ఇది మామూలుగా ఉండదు, అంతా యేసు భజనే. ఆ తర్వాత వస్తుంది మీరు అంటారు పడుతుంది చింత చికాల, తెగ్గు చికాల, అయ్యి ఇక వద్దన్న సినిమాలు, చికాలు, వ్యాపారాలు. అబ్బా ఏదో నిన్నటి దాకా అంటే నిన్నటి అయిపోయింది. అక్షర సంబంధమైన సున్నతి చేసుకుంటున్నారు అందరూ. ఆత్మ సంబంధమైన సున్నతి కావాలి బైబిల్ ప్రకారం. అందుకేం బైబిల్ తెలుసా? ఎక్కడ జరగాలంటే సున్నతి? హృదయములు. ఎక్కడ జరగాలంట? హృదయములు. అందుకని ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్త చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి
మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. ఎక్కడి నుంచి వస్తాయంటే ఇవన్నీ దురాలోచన అంటే చెడ్డ ఆలోచన, చెడు ఆలోచన, దురాలోచనలు, నరహత్య. నరహత్య అంటే అమ్మా చెప్పండి, మళ్ళీ వాక్యం చెప్పాలా? సహోదరుని తిట్టడం కూడా చంపింది అంత సమానం అంట. మనం ఎన్నిసార్లు చెప్తుంటాము, ఎన్నిసార్లు చంపుకుంటాము. ఎందుకు కోపం అవుతుంది? లోపల ఉండబట్టి, లోపల చంపేయాలని ఆలోచన ఉండబట్టి నరహత్యలను, తర్వాత జాలత్వము అంటే తెలుసుగా. జాలత్వం అంటే వ్యభిచారం. అంటే వివాహమైన తర్వాత చేసేదాన్ని వ్యభిచారం అంటారు, వివాహం కాకముందు చేసేదాన్ని జాలత్వం అంటారు. జాలత్వములను, దొంగతనములను. దొంగతనం ఎప్పుడైనా చేసినవా? మాకు అసలు అలాంటిది అవసరమే లేదంట. అట్లాంటి పని మనం ఎందుకు చేస్తాం? దొంగతనములను, వ్యభిచారములను, లోభములను, ఇవన్నీ హృదయములో నుండి వస్తున్నాయి. ఇప్పుడు సున్నతి ఎక్కడ జరగాలి? హృదయములు. ఇప్పుడు శరీర సంబంధమైన సున్నత అంటే అవయవములో ఉన్నటువంటి ఒక భాగాన్ని ఏం చేస్తారు? శరీరం నుంచి పక్కకు తప్పించేస్తారు. దీన్ని సున్నతి అంటారు. మరి హృదయములో నుంచి ఇప్పుడు ఏం చేయాలి? ఈ భాగాలను తప్పియాలి. హృదయంలో నుంచి వ్యభిచారమును కట్ చేసేయాలి, దొంగతనమును కట్ చేసేయాలి, అబద్ధములను కట్ చేసేయాలి, నరహత్యలను కట్ చేసేయాలి, లోపములను కట్ చేసేయాలి, కామ వికారమును కట్ చేసేయాలి, కోపమును కట్ చేసేయాలి, అసూయ కట్ చేసేయాలి. ఇవన్నీ హృదయంలో నుంచి ఏం చేయాలి? తీసివేయాలి పక్కకి. అది హృదయ సంబంధమైన సున్నత అంటే. ఇప్పుడు ఆ సున్నతి జరగాలి. ఈ శరీర సంబంధమైన సున్నతి జరిగింది పాత నిబంధన ప్రకారం. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీ హృదయములను, చెవులను దేవునికి వాక్యమునకు లోపరచు నల్లబడిన వారిలారా, దేవుడు వచ్చి మిమ్మల్ని అందరినీ పాడు చేస్తాడు. ఎందుకంటే మీ హృదయము క్రొవ్వి ఉన్నది అని రాయబడింది యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథంలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అందుకని ఏమన్నాడంటే మీరు దేవుని వాక్యానికి లోబడాలి. మనుషులుగా లోబడాల్సింది దేవుని వాక్యానికి. ఇప్పుడు నాలోనికి చెడు ఆలోచన వచ్చింది అనుకో, నాలో నుంచి హృదయ సంబంధమైన సున్నత జరిగితే అది నాకు రాకూడదు. చిట్టుకున్న వాళ్ళు నా నుంచి తీసేసారు అనుకో, మళ్ళా వస్తుందా? ఎందుకు రాదయ్య అంటే మానిపోది, కానీ రాదంతే. అవయవములో, శరీరంలో ఉన్న అవయవములో ఏ వస్తువు కట్టైనా అది మళ్ళా కరగదు. దానికి అంతేం జరుగుద్ది? మానిపోయేది అలా జరిగిపోద్ది, కానీ మళ్ళా ఉండదు. కాబట్టి అదే చెప్తున్నాడు, హృదయంలో నుంచి దాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రకారం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసారమ్మా? 5వ అధ్యాయం 8వ వచనం. 5:8. మీరు బాగానండి, మీరు పూర్వమందు ఆగు, అక్కడ ఆగండి. మీరు పూర్వమందు చీకటి. ఆమేన్. ఏమై ఉన్నారంట? చీకటి. ఇప్పుడు యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలోనికి వెళ్ళండి. యెషయా ప్రవక్త చెప్పిన మాట దగ్గర ఈ మాట ఇక్కడ ఉంచండి. తీయండి. 9వ అధ్యాయం తీసారమ్మా? 2వ వచనం చదవండి. ఇప్పుడు 2వ వచనం. చీకటిలో నడుచు జనులు. ఎక్కడ నడుస్తున్నారంట? చీకటిలో. చీకటిలో నడవడం అంటే చీకటిలో కనబడుతుంది అసలు. మరి నడుతురు చీకటిలో నడచడం అంటే అలా కాదక్క. చీకటిలో నడవడం అంటే వ్యభిచారములను, దొంగతనములను, అబద్ధములను, బూతు మాటలను, విగ్రహారాధను, కాముకత్వమును, ధనాపేక్ష ఇవన్నీ ఉండి ఈటి చోటి నడుస్తుంటే దాన్ని చీకటి అన్నారు అక్కడ. అందుకన్నాడు చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగు చూసిరి. ఆమేన్. చీకటిలో నడుచుచున్న జనులు ఎవరి జీవితాలైతే పాపానికి బానిసైపోయి అసూయ చేత, వ్యసనాల చేత, కుళ్ళు కుతంత్రాల చేత, ఈర్ష్య చేత, ద్వేషముల చేత చీకటిలో కురురుకుపోయినాయో వాడి జీవితం ఎన్ని సంవత్సరాలు నా కలకలలాడుతోడు మాకమ్మ. లెమ్ము తేజరిల్లము నీ మీదికి
వెలుగు ప్రకాశించను. రాయబడ్డా? కొంతమంది అంటారు ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఏమున్నా మొగమంతా పెట్టుకొని ఉంటారు. ఎందుకు? ఎన్నున్నా ఏం ప్రయోజనం అయ్యా చీకట్లో ఉంటే? కొంతమంది అడుక్కొని తింటున్నా ఎప్పుడు కళకళలాడుతుంటారు. ఎందుకు? వాళ్ళ జీవితాల్లోనికి వెలుగు వచ్చాను. ఆమేన్. రాహాబుని వేశ్య ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఎన్ని కోట్లు సంపాదించిందో, ఎన్ని లక్షలు సంపాదించిందో, ఎంత బంగారం సంపాదించిందో, ఎన్ని వజ్ర వైడూర్యాలు సంపాదించిందో, అయినా తన జీవితంలో సంతోషం కరువైపోయింది. ఎవరు తనను పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు తన దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు, ఎవరు తనని ప్రేమించే వాళ్ళు లేరు, ఎవరు తన జీవితంలో మంచి చేసే వాళ్ళు లేరు. అందరూ వచ్చి ఒక బొమ్మలాగా, బొమ్మ తెలుసు కదా, రూపాయి డబ్బులు ఇచ్చి కొనుక్కోపోతాం కదా, బొమ్మలాగా డబ్బులు ఇచ్చి వాడుకొని పోయే వాళ్ళు కానీ కేవలం వీళ్ళు వచ్చి మనిషి అని గుర్తు చేసిపోయారు. ఇప్పుడు అంటుందో ఏమని రాయబడింది తెలుసా? ఆ వేశ్య కూడా ఆ క్రియల వలన నీతిమంతురాలుగా చేయబడను. నీతిమంతురాలు. ఈరోజు నీ జీవితంలో బైబిల్ గ్రంథంలో అక్కడ మనం చూసినప్పుడు ఒక మాట రాయబడింది. బైబిల్ గ్రంథంలో 50 పత్రికలు అనుకుంటాను, ఒక మాట రాయబడింది. చేనిలోని పైరు చేతికి రాకుండాను, ఫలములన్నీ రాలిపోయినను, సిరి సంపదలన్నీ నన్ను విడిచిపోయినను, నేను మాత్రము యెహోవా యందు ఆనందించి సంతోషిస్తూనే ఉంటాను అని చెప్పారు. ఈరోజు నీకు ఎందుకు ఆనందం లేదు? ఈరోజు నీకు ఎందుకు సంతోషం లేదమ్మా? ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు? ఇప్పుడు ఆ లైట్ ఉంది, వెలుగుతుంది, ఎలగట్లేదమ్మా? ఎందుకు ఎలగట్లేదు? దాంట్లో ఆ యొక్క వెలుతురు ఇచ్చేటువంటి ఆ పవర్ లేదు, అందువల్ల ఏమైంది? ఆరిపోయింది. ఇప్పుడు అలాగో ఆ లైట్ ఉంది, ఏమవుతుంది? దాని లోపల ఏముంది? ఇప్పుడు దానికి తేడా ఏముందా? రెండు లైట్లే, కానీ జీవితం మాత్రము దీని దగ్గరకు ఆకర్షించబడతారు. అందరూ బాగుంది అనుకుంటారు, దాన్ని మాత్రం కనపడదు. ఇప్పుడు అదే చెప్తుంది, అందరం మనుషులమే. నీ జీవితంలో యేసు ప్రభు నిలుగుంటే ఎప్పుడు నువ్వు నవ్వుతూనే ఉంటావు, ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు, ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. కానీ నీ ముఖం ఎప్పుడు ఇలా ఆరిపోయినట్టు పెట్టుకున్నావంటే పైకి మాత్రం భక్తే, కానీ లోపల ఎలుగు లేదు. కొంతమంది అంటారు నీకు అసలు బాధ లేదా? ఎందుకు? దేనికి బాధ చెప్పమ్మా? ఎందుకు బాధ? ఎందుకు బాధ చెప్పండి మీరు. అప్పుడప్పుడు మనం అడిగేది ఏమన్నా, ఎక్కువ స్త్రీలు పురుషులు అడుగుతుంటారు, పురుషులు స్త్రీలను అడుగుతుంటారు, అసలు నాకు బాధ లేదా? నాకెందుకు బాధ నీ గురించి? భార్య కదంటే బాధ్యత, భార్యగా బాధ్యత తీసుకుంటాను, వెళ్ళిపోతాం అంతే. మేము వాళ్ళతో చిరేసుకుని ఉంటావా? ఏమైంది నీకు? ఏమొచ్చింది నీకు? వెలుగు వచ్చింది నీలోనికి వెలుగు వస్తే ఆ వెలుగు నీలోనికి వచ్చినప్పుడు లైట్ లాగా ఎప్పుడూ నువ్వు వెలుగుతూనే ఉంటావు. అదే రాయబడింది, లెమ్ము. బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది అన్నమాట? 2 కొరింథీ 4 చూడండి అక్కడ. అంధకారంలోని వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు ఆ హృదయములలో ప్రకాశించెను. ఎక్కడంటమ్మా? హృదయములో ప్రకాశించెను. ఇప్పుడు ఎలిగేది లోపల బయటనా? ఇప్పుడు ఎలిగేది లోపల, ఆ లైట్ లోపల వెలుగుతుందా బయట వెలుగుతుందా? ఇంకా అర్థం కాదు. లైట్ వెలుగుతుందంట, లైట్ ఎలగట్ల లోపల ఒక ఫీజు ఉంది, దానికి వెలుతురు వస్తే అది తలకి మనం వెలుగుతుంది. దీని లోపల కూడా ఫీజు ఉంది, దానికి ఏమి రాలా? ఇప్పుడు నీ హృదయంలో యేసు ప్రభు ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. అందుకేమన్నాడు, అవమానం పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. ఇప్పుడు అవమానమునకు ప్రతిగా ఏమిచ్చారంట? ఘనతను. ఈరోజు ఇంతకుముందు ఏమన్నారు? రాహాబును వేశ్య అన్నారు, మరి ఇప్పుడు ఏమంటున్నారు? ఎంత గొప్ప మాట! ఇంతకుముందు యెఫ్తా కుటుంబాన్ని ఏమనేవాళ్ళు? వేశ్యల కుటుంబం అన్నారు. ఇప్పుడు యెఫ్తా కుమార్తెను ఏమంటున్నారు? కన్యక. ఈరోజు నీ జీవితం అలాగే మారిపోవాలి. మీ తాత ముత్తాతల, మీ పితరుల గురించి మాట్లాడటానికి లేదు. ఇలా కుటుంబం, ఇలా వంశం మొత్తం పెట్టాడన్న ఇబ్బంది లేదు. ఆ వంశం మధ్యలోనికి ఎవరు వచ్చాడు? యేసు ప్రభు వచ్చి ఆ జీవితాన్ని మార్చి క్రొత్తగా చేశాను. ఆమేన్. కనబడతారు మీ బాధ చూస్తుంటే దేవుడికి 2 స్తోత్రాలు చెప్పాలంటే. అందుకే మనం చూడండి, బాగా గమనించాలి. ఏమన్నంట? మీ హృదయములలో ఎపిసి 10 అక్కడ అంటాడు, ఒక మాట అంటాడు చూడండి.
మీరు పూర్వమందు చీకటి అయి ఉంటీరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము కాదు 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 అదే చూడండి. ఎఫెసీ పత్రిక 5 అధ్యాయము 14 వచ్చింది. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఎక్కడి నుంచి లెమ్మంటున్నాడు? మృతులంటే అంధకార క్రియల వల్ల చచ్చిపోయిన నీలోనికి ఏమొచ్చింది? జీవం. అందుకు ఆయన అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేనే మార్గమును సత్యమును జీవమును. నీలోనికి జీవం వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలంట? ఏం చేయాలంట? రాకుండా ఇక్కడ చూడు, అక్కడ మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించను. ఆమేన్. ఏమని రాయబడిందమ్మా? ఎవరైనా ప్రకాశించింది? క్రీస్తు నీ మీద ప్రకాశించాడు. క్రీస్తు ఇప్పుడు మన మీద ప్రకాశించినప్పుడు మనము ఆయనలాగా ఏమైపోయా? ప్రకాశించబడుతున్నాం. ఇప్పుడు ఆలోచించి గమనించండి. ఇప్పుడు రాహాబు అనేటువంటి ఒక వేశ్య తన పాత జీవితం వల్ల ఏమైపోయింది? చచ్చిపోయింది. ఏమైపోయిందమ్మా? చచ్చిపోయింది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు అంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క చిత్తము ఆ బిడ్డ జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆమె ఏమైందంట? ఏమైనా పడింది? నీతిమంతురాలుగా. నీతిమంతులు ఎలా ఉంటారంట? ఎలా ఉంటారంట? సూర్యుని వలె తేజరిల్లుదురు, ప్రకాశించుదురు. ఇంకా నీతిమంతుల గురించి చెప్పారు, మాట చెప్పారు. ఎలా ఉందంటే, ఇదిగో యెహోవా చేత ఆశీర్వదించబడిన నీతిమంతులు ఎలా ఉంటారంటే, ఏటు ఒడ్డున నాటబడ్డ మొక్క ఎలా ఉంటది? వాడి మధ్య ఆకు వాడక ఇటు పక్క ఎన్ని వచ్చినా ఒక పక్క కొమ్మలు కొట్టేస్తున్నా ఆకు మాత్రము. ఎందుకని? ఏటు ఒడ్డున నాటబడ్డది. యేసు ప్రభువులో నాటబడ్డ నీకు ఏ కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినా, ఎవరు వెళ్ళిపోయినా నువ్వు మాత్రం దిగులు పడొద్దు, బాధపడొద్దు, ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి. అదే అన్నాడు 50 గ్రంథంలో ఏమంటారు తెలుసా? చేనులోని ప్రైలు చేతికి రాకున్నా, సిరి సంపదలన్నీ నన్ను విడిచిపోయినా, నా అన్నవారి నాకు లేకుండా పోయినా నేను మాత్రము చెలించను. అదే కదా వసంత కీర్తనలో కూడా పాట పాడుతుంటే అదే కదా. చూడండి, నిజంగా నీవు మాత్రము చెడించొద్దు, నువ్వు మాత్రం దిగులు పడద్దు. కొంతమంది ఉంటారు, ఏందో మీ మధ్య కొంతమంది అప్పుడు అంటారు, ఏం చేయమంటాం, ఎందుకమ్మా దిగులు పడుతున్నావు అంటే, నా బాధ నీకేం తెలుసు అంటే, నీ ఎవరు లేరు. ఆమేన్. నిజం, ఒక మాట లేకుండా చెప్పండి. యేసు ప్రభు నీలో లేడు కాబట్టి నువ్వు బాధ. అది యేసు ప్రభు ఉంటే ఇప్పుడు దాంట్లో కరెంట్ ఉంది కాబట్టి వెలుగుతుంది. అదే కరెంట్ లేకపోతే అప్పుడప్పుడు మనలో నుంచి దేవుడి పక్క పోయి దేయాలు తీసుకొచ్చుంటాయి. అప్పుడు అంటాం, ఏంటమ్మా మొత్తం నల్లగా పెట్టుకున్నామంటే, ఏం దిగులు పడుతున్నామంటే, నీకేం చెప్తాను, దేవుడు లేడా? దేవుడు లేడు కాబట్టే కదా దిగులంతా, దేవుడు లేడు కాబట్టే కదా బాధ అంతా, దేవుడు లేడు కాబట్టి ఎంత చెత్తపడుతున్నా. అప్పుడు నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎప్పుడు సంతోషంగా ఉంటావు ఎందుకు బ్రదర్ అంటే, నా దేవుడు నాకేం బాధ, ఎలా గురించి టెన్షన్ లేదు, ఎలా గురించి టెన్షన్ లేదు, ఎలా గురించి టెన్షన్ లేదు, సంఘముల గురించి చింత తప్పితే ఏ దిగులు, ఏ ఆలోచన లేదు, అసలు ఏ టెన్షన్ లేదు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ కన్నా మూసినా ఇక్కడ నుంచి పర్లోకి వెళ్ళిపోవాలంటే, అది లేదు, 10,000 పోనీ, ₹1,00,000 పోనీ, పొలం ఎత్తే పాడైపోయింది, ఇదంతా పోయింది, చేతికి రాలేదు, భార్య ఉంటే కరెక్ట్ లేదు, పిల్లలు ఉంటే కరెక్ట్ లేదు అని ఏడుతూ ఉంటే చచ్చిపోతావు. దేవుడు దూరం అయిపోతే దెయ్యం వచ్చి కూర్చున్నది. దెయ్యం వచ్చి కూర్చుంటే ఏంది ప్రార్థన బాగాలేదంటే, నా కష్టాలు నేను ఏం ప్రార్థన పోయాను అప్పుడు చెప్పాలి, పట్టిందిరా 7 దెయ్యాలని చెప్పండి. పోయింది ఒకటే, వచ్చింది 7 వచ్చి నేనేం చేస్తా, ఏమని చేయగలరా? అప్పుడు చేస్తావు, నాకున్న కష్టాలు నీకుంటే ఎవరికి ఉంటాయి నీ కష్టాలు? దేనికోసం నువ్వు కష్టపడేది? దేనికోసం? అన్న కోసమా? దేనికోసం చెప్పమంటావా? నిజంగా చెప్పండి, దేనికోసం కష్టపడుతున్నావు? అసలు ఇది కాదు, బైబిల్ నుంచి చెప్పండి తల్లి. ఎందుకు మీరు ఏదో చెప్తారు? యాకోబు రాసిన పత్రిక 4:1 వచ్చిన తర్వాత దేనికోసం కష్టపడుతున్నారు మీరు?
ఎంత బాగా మాట్లాడారు చూడండి, మన గురించే మాట్లాడినట్టుంది ఆడంతా. మీలో మీరు యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవంలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. కోరికలు తీర్చుకోవడానికి కష్టపడుతున్నారు అంతే. అది ఆ బైబిల్ రాసింది. యుద్ధములు పోరాటాలు ఆరం ఉంది. ఈ సంవత్సరం ఒక ఆరం అని చేర్చుకోవాలి. సంవత్సరానికి 100 పోయినా నీకు ఆరం రాదంతే. ఎంత పొడుగు తంటేసుకోవాలి. నువ్వు చచ్చేదాకా అది నీకు అంత పొడుగుది. చచ్చినాక అది అంత. ఎందుకంటే యేసయ్యను వదిలిపెట్టి ఏ దానికోసం పాకులాడతావు అది నీకు దక్కదు. యేసు ప్రభువుని వదిలిపెట్టి ఏది కావాలనుకుంటావు అది నీకు దక్కదు. అందుకే బైబిల్ గ్రంథం ఏం రాయబడింది తెలుసా? నా నిమిత్తమును ప్రాణమును కాపాడుకోవాలనుకున్నవాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము ప్రాణమును పెట్టాలనుకున్నవాడు దానిని కాపాడుకొనును. అందుకే మీకు చాలా సార్లు చెప్తాను, నువ్వు వద్దు అని విడిచిపెట్టి కాలుతో తన్నేసిరా, నీ అమ్మట పడకపోతే అప్పుడు అడుగు. కావాలనుకో, నేను లాక్కొని పోకపోతే. నేను నిజంగా చెప్తున్నాను, నా జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను ధ్యానము నాకు వద్దు అనుకున్నాను. అసలు ఆశలే లేవు. ఎప్పుడు చూసి నా దగ్గర ధర్మే ఉంటుంది. ఏం పని చేస్తాను నేను ఏం చేయను కదా. ఎనీ టైం నాదేగా కాకపోయినా అవసరానికి తీరుతూనే ఉంటుంది. ఇప్పుడు ఉన్నా కూడా దాన్ని అసలు లెక్క కూడా చేయను. ఒకటే, అప్పుడప్పుడు ఏదైనా చిన్న సమస్య ఉంటుంది కదా, మీ సిస్టమ్ కానీ ఏదైనా జరుగుతుంటాయి కదా, ఆడ 5,000, 10,000, 20,000, 50,000 అంటే అసలు బేరమాన్ని కూడా కరెక్ట్గా వేయటం కావాలి. మనకు ధనం కాదు ముఖ్యం, దేవుడి పని ముఖ్యం. ఇప్పుడు ఎప్పుడైనా అమ్మాయి కానీ ఏదైనా వస్తువులు తీసుకొనుకున్నప్పుడు రూపాయి కూడా 100 సార్లు బేరం ఆడతా. ఎంత ప్రశ్న పడిపోయిందంటే రూపాయి కూడా 100 సార్లు బేరం ఆడతా. ఎందుకు 10 రూపాయలు తగ్గించుకోవచ్చు, ఎందుకు అని అంటారు. కానీ ఏంటి విషయంలో అసలు ఏ రోజు మన అది పోతే 5,000 అన్నది కరెక్ట్ 5,000 100 తగ్గించుకోమని అడగడం కూడా ఎందుకు? అది దేవుడిది, మంది కాదుగా. అది వద్దనుకుంటే మళ్ళీ దానికి 4 గంటలు మన అకౌంట్ నుంచి పడిపోతాయి. అందుకే చెప్తున్నాను, ఏ దాన్ని కావాలనుకుంటావో, భర్త కావాలంటున్నావా నేను లాక్కపోతారు లోకంలో, నీ జాగ్రత్త. పిల్లలు కావాలి పిల్లల కోసం నిన్ను కూడా సారాలాగా ఏడ్చుకోపోతారు లోకంలో, నీ జాగ్రత్త. ఇసాకులాగా నిన్ను కూడా ఏం చేస్తాడు, రిబ్కాలాగా నిన్ను కూడా ఏం చేస్తాడు? రిబ్కాలాగా ఏం చేసింది? రిబ్కా యాకోబు మీద ప్రేమ చేత తండ్రినే మోసం చేయించింది. కొడుకు మామూలు ఇష్టం అనుకున్నావా? వీళ్ళు బాగుండాలని వాళ్ళని బాగు చేయాలని నీ జీవితాన్ని తగలబెట్టుకుంటున్నావు. తెలుసా నీకు? ఈరోజు మీకు తెలుసమ్మా, వాళ్ళను బాగు చేయాలి. అందుకేమన్నాడు? లెమ్ము త్రేజని లెమ్ము, నీ మీద వెలుగు ప్రకాశించను. అందుకని ఏమన్నాడు తెలుసా? దేవుడు మనల్ని ఎలా చేయలేదంట? బానిసలుగా చేయాల. ఏం చేశాడంట? స్వతంత్రుడివి. అమ్మే, ఈరోజు నువ్వు ఎవరివి? నిజంగా చెప్పండి, ఎవరివి నువ్వు? అందుకే బైబిల్ ఏం రాయబడింది? ఇదిగో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడిని గుణాతిశయముల ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఆ మాట మర్చిపోకండి. రాజులు మీరు. రాజు ఎవరికాడే తలంచుదురా? రాజు నిర్ణయం రాజే తీసుకుంటాడు. రాజు నిర్ణయం రాజే. రాజు ఆజ్ఞాపితే ఏదైనా జరగాలంటే ఇదిగో నా దేవుడే. నువ్వు రాజు అయితే దేవుడే నీకు మొదట సున్నతి చేయించుకోవాలా హృదయములు. అప్పుడు ఈ కోరికలు ఉండవు, ఈ భోగేచ్చలు ఉండవు, ఈ ఆశలు ఉండవు, ఏమీ లేదయ్యా. ఇదిగో ఈ ఒక్కడికి, ఈ ఒక్క అమ్మాయికి పెళ్లి చేస్తే ఎప్పుడు దేవుళ్ళలోనే ఉంటా. ఎంత పిచ్చోళ్ళమ్మా మేము. దేవుడు అంత పిచ్చోడా? ఇది పోతే ఇంకోటి రాదమ్మా, అది పోతే ఇంకోటి రాదా, అది పోతే ఇంకోటి రాదా, అది పోతే చివరికి అసలు నిన్నే రాకుండా నువ్వు రావుగా. ఏందమ్మా ప్రార్థన రావాలంటే ఏం చేయమంటావు? నువ్వు రావు. అందుకేమైంది? బలుపు ఏమైంది? పీచు పోయింది. మళ్ళా పీచు అయితే ముదురుద్దా? మరి ఏం చేయాలి? దాన్ని తీసుకెళ్ళి అడేయాలి, అంతే కదా. రిపేర్ చేయాలి అంటారు. రిపేర్ చేయాలంటే ఏం చేయాలి? నట్టులు ఒప్ప తీయాలి, లోపల ఒప్ప తీయాలి, పార్ట్లన్నీ తీయాలి. పార్ట్లు తీసిన తర్వాత మన లోపల తింటే అంతంత ఐసీ బోర్డు అంతే ఉన్నది. ఎంత నాకు తెలిసి మనకు 10 రూపాయలు బిల్లు అంతుంది. ఐసీ బోర్డు తీసి కొత్తది వేయాలి. ఇప్పుడు ఐసీ బోర్డు పోయి ఆ కొత్తది వేయాలంటే మనలో కూడా కొన్న దాన్ని తీసేయాలంటే కొన్ని విషయాలు ఎర్రగొట్టాలి. అప్పుడు అంటాము, ఏందయ్యా ప్రార్థన నాకే దెబ్బ తగిలింది, వీళ్ళందరూ తప్పు చేస్తున్నా అలా తగలేదండి. రిపేర్ చేయాలి కానీ, రిపేర్ చేయాలి కదక్క. అప్పుడప్పుడు మీకు ఎప్పుడైనా కాలు కానీ చేయగానే పిలుపు కొట్టిందా? పుత్తూరు రాజు దగ్గర పోతే ఏం చేస్తాడు? కాలు కింద పెట్టి తొక్కుతుడు. వాడు మనిషే కొట్టు అంటాడు. మీకు అక్కడ తప్పకపోతే ఏం కాదు, అది సెట్ కాదు. తప్పకపోతే ఏం కాదు, మళ్ళా వచ్చి దాంట్లో కూర్చోవాలి. ఆ యొక్క ఆ జాయింట్ లో నుంచి బయటకు వచ్చిందో దాని లోపల పడాలంటే ఏం చేయాలి?
మళ్ళా కూర్చోవాలి. మనం ఏమంటామంటే ఏ నొప్పి లేకుండా మత్తేసి ఆపరేషన్ చేయమంట. మత్తేయుడు యేసు ప్రభు మత్తెత్తే మళ్ళా మత్తులే కదా అని మళ్ళా మాడిపోతాం అని మత్తేయకుండా దెబ్బ కొట్టేద్దాం. సున్నతగిరి దగ్గరికి వచ్చిన తర్వాత సున్నత చేయించుకోమన్నాడు. ఇక ఎప్పటికీ మీరు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఏమని చెప్పుకోవద్దు, మేము దాసులము కాదు, మేము స్వతంత్రులము అని చెప్పుకోవాలి. ఈరోజు మనం కూడా మన జీవితాలు కూడా పాత జీవితం ఏదో ఒకదానికి దాసులు అయినావు. డబ్బుకు దాసులు అయి ఉండొచ్చు, బంధాలకు దాసులు అయి ఉండొచ్చు, మేము బాంధవ్యాలకు దాసులు అయి ఉండొచ్చు, కోరికలకు దాసులు అయి ఉండొచ్చు, భార్య భర్తకు దాసులు అయి ఉండొచ్చు, తల్లిదండ్రులకు పిల్లలకు దాసులు అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, నిన్ను పూర్వ మృతులలో నుండి లేపాడు. మన ఊరికి దాసులు ఇవ్వడం బాధ్యత. భార్య బాధ్యత భార్య నెరవేర్చు, నేను వద్దని చెప్పండి. భర్త బాధ్యత భర్త నెరవేర్చు, తల్లి బాధ్యత తల్లి నెరవేర్చు, తండ్రి బాధ్యత తండ్రి నెరవేర్చు. కానీ యేసు ప్రభుడు పక్కన పెట్టి నెరవేరాలనుకో, చివరికి వాళ్ళు పక్కన పెట్టారు. ఏదైనా దక్కదంటే అది ఏదైనా దక్కదు. కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడు చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, సున్నతి ఎక్కడ జరగాలి? హృదయంలో. ఇప్పుడు మన హృదయంలో సున్నతి జరగాలంటే హృదయంలో ఉన్న వాటిని ఏం చేయాలి? కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? మీరు అతికిద్దాం అనుకుంటారు. అందుకని హృదయం ఏంటిదంట? అద్దం లాంటిదంట. అప్పుడు పాత పాట హృదయం అంట అద్దం అంట, అది పగిలితే అతుక్కోదంట. మనం పగలబట్టం ఏం చేస్తాము? ఏం చేస్తామమ్మా? ఇడిపించడం ఏం చేస్తాం? తుడిచేస్తాము. మళ్ళీ అవసరమైనప్పుడు రాసుకుంటాము. తుడిపేస్తాం. వ్యభిచారం చేయడని తుడిపేస్తాం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చేస్తానంట. లోకమును ప్రేమించడానికి తుడిపేస్తాం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చేస్తానంట. కానీ ఏం చేయాలి? పగలు కొట్టేసి దాన్ని తీసి పక్కన నొగితే ఇక అన్నట్టుగా అది అవుపెట్టుకోదు. కాబట్టి ఇప్పుడు హృదయములో నువ్వు దేవునికి నచ్చినట్టుగా ఉంటే, హృదయములో నువ్వు దేవునికి ఇష్టానుసారంగా ఉంటే మనుషులకు నచ్చవు, దేవుడికి నచ్చుతావు. అందుకని మనం ఏమంటారంటే, బాగా ఉంటేనేమో బల్లే ఉన్నారంటారు, చిన్న పద్ధతే నీకు ఏ గతి లేదంటారు. తెలుసా కదా? ఈ రోజుల్లో ఎవరి దగ్గర పోయి 1 రూపాయి అడగకుండా మంచిగా బతుకుతుంటే వీళ్ళు ప్రార్థన పోయి బాగా సంపాదించుకున్నారంటారు. నిజం చెప్తున్నాను. అదే లేకుండా అప్పుడు పడి రూపాయి ఉంటే కమ్మ ఉద్యోగం చేసుకుంటే 4 రూపాయలు వచ్చాయి, వేసుప్రభు అని చెప్పి అడక్క తింటున్నారంట. చూడండి, ఇటు కూడా ఇటు అంటారు. ఈ జనాలు బతికినంత కాలం నేను మంచి అంటారు. నిన్ను మంచి అనేది ఆ దేవుడు మంచి అనేటట్టు నువ్వు బతకాలి. మనుషులు మంచి అనేటట్టు బతకదు. ఎందుకంటే మన మీద అవసరమైతే అపవాది పెద్ద కిరీటం తెచ్చిపెట్టి మనం చెడ్డాలంటారు. కానీ ఎవరు చూస్తారు మన హృదయాన్ని? అందుకని ఏమి రాయబడింది? ఆ చివరి మాట ఏం రాయబడి తెలుసా? దిగో అక్షరము వలన కలిగిన సున్నతి వలన 29:2-29 మీకు రాసిన పత్రిక చివరి మాట ప్రార్థన చేసుకున్నాం. అట్టి వానికి మెప్పు ఎవరి వలన కలగదంట? ఇప్పుడు మన వాళ్ళ మనుషులు పొగడరు, నన్ను పొగడరు, నిన్ను పొగడరు దేవుడికి నచ్చినట్టుంటే. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళని ఊరు చూశారు, ఏదో ఒక పెద్ద కిరీటాన్ని తెచ్చి పెడతారు. ఎవరికి నచ్చవు నువ్వు? నేను చెప్తున్నాను, భార్య భర్తకు, భర్త భార్యకు నచ్చవు. మరి ఊరికి నచ్చవు, దేవుని బిడ్డలకే నచ్చుతావు. ఎందుకంటే అందరు దేవుని కాబట్టి. అందుకని వారు మనుషుల మెప్పు వలన కాదు, కానీ దేవుని వలనే వాళ్ళకి మెప్పు వస్తుంది. ఎవరి వలన? మనుషులు అవమానాలు అంటారు, ఈయన చరిత్ర మనకు తెలియదు అంటారు. కానీ దేవుడు ఏం చేశాడు? రాహాబు అనే వేశ్య జీవితాన్ని నీతి కలిగిన జీవితంగా మార్చేశాడు. ఈరోజు మన జీవితాలు కూడా పాత వాటి బంధకాల నుంచి విడిపించి కొత్త జీవితాలు కావాలి. మన ఏటి మీద బంధకాలు, ఏటి మీద లోక ఆశలు వద్దు. ఎందుకంటే ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తమును జరిగించిన వాడు శాశ్వత కాలం నివసిస్తాడు. కాబట్టి ఎవరు ఏమన్నా, ఎంతమంది ఏంటన్నా, నువ్వు మాత్రము సంతోషముతో ఆనందంతో ముందుకు పోవాలి. పౌలు గారు అంటున్నారు, ఏంటి ఎంత అంటున్నాము, నీ ముఖంలో బాధ పడలేదని. యేసు ప్రభు శిలువ మీదకి ఎక్కిన వరకు ఆయన అంటున్నారు, ఏదో దిగులు పడలేదంటే ఆయన ఏమంటున్నాడు? తండ్రి నేనేం చేస్తున్నారు ఇది తెలియదు, ఇలా క్షమించు. అక్కడికి పోయిన ఆయన ముఖంలో కళ జతలా. మరి నీ ముఖంలో పొలానికి దిగులుతే 3 రోజులు భోజనం కన్నా అడిగి కూర్చుంటారు. ఊరి మీద అడుగుతా, దేవుడి మీద అడుగుతాం. అమ్మ ఆయన మీద అడిగేంత గొప్పలా
ఎవరి మీద అడుగుతావు నీకు తెలియదు. అదొక దిగులు, అదొక బాధ, అదొక టెన్షన్, ఏం అర్థం కాలేదు. ఏందోనే ఎందుకు నీకు అర్థం కాదా? దెయ్యం వచ్చి కూర్చుంటుంది ఆ టైం. మొఖాలు కలకాలు లేని వాళ్ళందరూ హృదయాలు వచ్చి కూర్చుంటుంది, చీకటి వస్తుంది. ఎప్పుడు ఏమంటాడు? జ్ఞానము కలిగిన వాడి, ఎవరి హృదయంలో జ్ఞానము కలిగి ఉంటుందో వాడి ముఖము తేజరిల్లుతుంది, నిగనిగలాడుతుంది, సంతోషంతో ఉంటుంది. యేసు ప్రభు శిలువ మోస్తున్నా సంతోషంతో వెళ్ళిపోయాడు. బాధపడ్డా? నమ్మించిన వాళ్ళు మోసం చేస్తే ఇస్కరియోతు ఏదో ఏమన్నాడు? నీ పని నువ్వు చేసుకో, హ్యాపీగా చేసుకెళ్ళి అన్నాడు. ఏదో నీకు కోపం రాలేదంటే నాకెందుకు కోపం? వాడి పని వాడు చేస్తున్నాడు, నా పని నేను చేస్తున్నాను, దీన్ని కోపడాలా? ఇప్పుడు మీ పొలంలో మీరు పని చేసుకుంటున్నారు, నా పొలంలో నేను పని చేసుకుంటున్నాను, నా కోపం రావాలి మీ మీద? మీకు నా మీద కోపం ఉంటుందా? మరి కోపం వస్తే ఏమనాలి అన్నావు? ఇప్పుడు దెయ్యం పని దెయ్యం చేస్తుంది, నువ్వు దేవుని పెట్టు, నీ పని నువ్వు చేయాలి, మరి నీకెందుకు కోపం? వాడు అదే కదా, నువ్వు కరెక్ట్గా రెడీ అవుతావు, ప్రార్థనకు సంకలం చేయబెట్టగా నువ్వు తీసుకొస్తాడు చికెన్ వండమని, వాడి పని అది, నీ పని ఇదే. మరి చికెన్ ఏంటి ఇప్పుడు తీసుకొచ్చావు? ప్రార్థన బాగుందంటే భర్త కావాలా దేవుడు కావాలా? ఏమర్థం కాదు. దేవుడు భర్త కావాలా దేవుడు కావాలి. ఇప్పుడు భర్త వద్దంటే నువ్వు దేవుడు అనే చెప్పాడు. ఇప్పుడు ఒక దేవుడు వద్దంటే పరలోకం పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచించారా? ఆలోచించలేదు. ఎందుకంటే మనము మనుషుల వలన మెప్పు పొందుకునే వాళ్ళం. మనుషులు మెప్పు కావాలి మనకు. ఏదైనా చేత పౌడ్చుకుంటే చాలు, పరలోక ముత్యం రాకపోతే మనకి. కానీ దేవుడు మెప్పు పొందుకునేవాడు ఏ దాన్ని పట్టించుకోడు, ఏది పట్టించుకోడు. నేను కావాలి చూడండి, ఈ రోజు మీరు అప్పుడప్పుడు అంటారు మాకు ఆ రోజే మాకు పని పడుతుంది, ఆ రోజే వచ్చి పెడతాడు వాడు పని, పక్క రోజు పెడతాడా? ఆ రోజు ఉంటేనే నీకు అర్థమయ్యేది. ఈ రోజే ముఖ్యమైన పని ఉంది అంటారు. అప్పుడేమంటారు తెలుసా? నువ్వేమనుకుంటావు? ఏంది నాకు ఇలాగనే వస్తుంది దిగులు పడ్డామనుకో, నీ పొలంలో నువ్వు కలుపు తీసుకుంటుంటే పక్కన పొలం చేసేది ఇప్పుడు నీ పొలంలో నువ్వు చూసుకో, నీ మొక్కలు ఎంత అయినా కనుక కష్టపడి పని చేయి, వాడికి మించి నీకు పెరుగుతాయి. వాడి దాన్ని చూసి అబ్బో వాడి బాగున్నాయి, నాయి బాగలేదు అంటే ఉన్నాయి కూడా ఎండిపోతాయి. ఆ రోజు దెయ్యం పనులు చూసి వాడి గురించి ఆలోచిస్తే నీ పని జరగదు. వాడు చేస్తుంటాడు, కానీ నువ్వేం చేయాలి? నీ పని నువ్వు చేయి. చివరికి నువ్వు కష్టపడి పని చేస్తే లోకాన్ని నువ్వేం చేస్తావు? జయిస్తావు. అలాంటి భాగ్యం దేవుడు నీకు ఇవ్వాలంటే ఈ రోజు నుంచి దేవుడు నిన్నేమన్నాడు? స్వతంత్రుడివి, ఎవరికి నువ్వు బానిసవి. అర్థమైందా? క్రైస్తవుడా మేలుపట్టు, నువ్వు ఎవరికి బానిసవు కాదు. భార్య భర్తగా బానిస కాదు, భర్త భార్యకు బానిస కాదు, పిల్లల తల్లిదండ్రులకు బానిస కాదు, లోకానికి మనం బానిసలం కాదు. ఇది మన పని, మనం చేయాలంటే మనం స్వతంత్రం. ఎవరికి బానిసలు అవసరంలా, ఎవరు మనల్ని బతికించడంలా. మనం బతికించేది జీవము కలిగిన దేవుడే. ఆయన ఇష్టానుసారంగా బ్రతికి ఆయన కోసం మనం జీవించినప్పుడు పరలోక రాజ్యానికి మనము వారసులం అవుతాం. ఓకే, అందరు కూడా తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసి పవిత్ర అందరూ